నేను అప్పుడప్పుడు క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చొని ఆ వ్యాపారంలో వారికి సహాయపడుతూ ఉంటాను. అది యాత్రాస్థలం. ఓ రోజు నేను క్యాష్ కౌంటర్లో ఉన్నప్పుడు ఇద్దరు 8-10 సంవత్సరాల వయసున్న అన్నా చెల్లెళ్ళు ఆ షాప్ వద్దకు వచ్చి ఒక బాటిల్లో ఉన్న చాక్లెట్ వైపు వేలు చూపిస్తూ ఎంతన్నా అన్నారు. ఒకటి 5 రూపాయలు అన్నాను. ఆ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు దీనంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళ దగ్గర అంత చిల్లర లేదని నాకు అర్థమైంది. ఏ ఊరు అన్నాను. ఏదో పల్లెటూరు పేరు చెప్పారు. మీ నాన్న ఏం చేస్తారు అని ప్రశ్నించాను. ఆ అమ్మాయి తలగోక్కుంటూ వ్యవసాయం అంది అమాయకంగా. నా మనసు ఎందుకో ఆ అమ్మాయి చెప్పిన వ్యవసాయం అనే ఆ పదం వింటూనే చలించిపోయింది. వెంటనే 4 చాక్లెట్స్ తీసి వాళ్ళ ఇద్దరికీ ఇచ్చాను. వాళ్ళ దగ్గర ఉన్న చిల్లర నాకు ఇవ్వబోతూ ఉంటే, పర్లేదులే, ఈరోజు మా బాబుకి పుట్టినరోజు, అందుకే ఫ్రీగా ఇస్తున్నా అని అబద్ధం చెప్పాను. ఆ అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ నవ్వుకుంటూ సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. మనకు 3 పూటలా కడుపు నిండా అన్నం పెట్టే రైతు పట్ల నా గౌరవాన్ని అలా చూపే అవకాశం వచ్చినందుకు నేను మనసులో ఆనందపడ్డాను. ఇదే సందర్భంలో మీతో ఒక విషయం పంచుకోవాలి అనిపిస్తోంది. అన్నట్టు ఈరోజు భోజనంలోకి ఏం తిన్నారు? అది పండించిన రైతు ఎవరో తెలుసా? తను ఇంకా ప్రాణాలతో ఉన్నారో లేదో? గత 20 సంవత్సరాల కాలంలో మన దేశంలో 3,18,528 మంది రైతులు మనం తినే ఆహారం పండిస్తూ, వేసుకునే బట్టల కోసం పత్తిని పండిస్తూ చనిపోయారని తెలుసా? గత సంవత్సరంలో రైతుల ఆత్మహత్యలు 41.7% పెరిగాయని తెలుసా? అన్నం పెట్టే అమ్మ కోసం ఆలోచించే మనం ఆ అన్నం పండించే క్రమంలో చనిపోతున్న రైతుల గురించి ఎప్పుడు పట్టించుకుంటాం? పెరుగుతున్న ధరలు ఒకవైపు, తగ్గుతున్న ధరలు ఇంకోవైపు రైతులని అప్పుల పాలు చేస్తున్నాయని మీకు తెలుసా? మార్కెట్లో ఆహారం కొనుక్కున్న ప్రతిసారి అందులో పావలా వంతు కంటే తక్కువ మాత్రమే రైతుకి వెళుతుందని తెలుసా? మన సమాజంలో రైతాంగం సంక్షోభంలో ఉంటే మనకెందుకులే అని ఉండటం నిజంగా సిగ్గుచేటు కాదా? రైతుల సంక్షేమం కోసం అది చేశాం, ఇది చేస్తున్నాం అని గొంతెత్తి పలికే నాయకులకు ఒక సూటి ప్రశ్న. అంతా బాగుంటే 3 లక్షలకు పైగా రైతులు వారు పండించిన పంటలను తిని అవి అరగక పిచ్చి పట్టి మదమెక్కి చనిపోయారా? ఆలోచించండి, మీకే సమాధానం కూడా దొరుకుతుంది. రోజుకి 3 సార్లు మన 5 వేళ్లు నోటిలోకి వెళ్లేటప్పుడు ఒకే ఒక్కసారి రైతును గుర్తు చేసుకుని వాళ్ల కోసం మనం ఏమైనా చేయగలమేమో ఆలోచించండి. అన్నదాతను బాధపెట్టిన ప్రభుత్వాలు గాని దేశాలు గాని సంతోషంగా ఉన్నట్టు చరిత్రలో లేదు. రైతును గౌరవించవలసిన మనం ఈ సందేశాన్ని మనకు తెలిసిన ఒక రైతుకు, ఒక రైతు బిడ్డకు పంపించి వారి పట్ల మన గౌరవాన్ని చాటుదాం. మీకు మేమున్నామనే భరోసా కలిగించే ప్రయత్నం చేద్దాం. మీ గూర్చి ఆలోచించేవారు ఉన్నారని వీలైతే భుజం మీద చేయి వేసి చెబుదాం. అన్నదాతలారా, మీ కష్టాలకు, మీ శ్రమలకు ఓదార్పు లభించాలని, మీ మనోధైర్యం పెరగాలని, మీకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, మీ శ్రమ మరువలేనిది, మీ సేవ ఎంతగా కొనియాడినా అది తక్కువే. అందుకే ఒక్క మాటతో సరిపెట్టుకుంటున్నాను. అన్నదాతలారా, మీకు వందనం, అభివందనం. చివరిగా ఒక్క మాట. నేను ఈ ఆడియోలను, వీడియోలను మిమ్మల్ని షేర్ చేయమన్నది నా వీడియో ఏదో వైరల్ అవ్వాలి, నా పేరు బాగా మారుమోగిపోవాలి అనే ఉద్దేశంతో మాత్రం కాదు. ఇందులో నా స్వార్థం కాదు, నా ఆలోచన మాత్రమే ఉంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. పంటలు పండించుకోవటానికి రైతులందరికీ పంట రుణాలు, పండిన పంటకు గిట్టుబాటు ధరలు, ఊహించని రీతిలో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.